చాలా రోజుల నుండి గీ మాతులు ఎలా చేయాలి, అది ఎలా కలుపుకోవాలి పిండి అని చాలామంది అయితే అడుగుతున్నారు. ఈరోజు మీకోసమని అదే పనిగా నేను చాలా పని ఉన్నా కానీ వీడియో అయితే కనుక ఖచ్చితంగా తీశాను. ఎందుకంటే చాలామందికి నేను మాట అయితే ఇచ్చాను, ఖచ్చితంగా వీడియో తీసి అప్లోడ్ అయితే చేస్తానని. దానికోసం అయితే నేను చెప్తూ చూడండి. ఇప్పుడు వచ్చేసి దీనికి నేను మజ్జిగ అయితే 2 బాటలు తీసుకున్నాను. ఇవి వచ్చేసి 250 ml ఉంటుంది ఒక్కొక్క బాటిల్. 2 బాటిల్ అయితే తీసుకున్నాను. చాలా చేస్తున్నాను గీ మాతులు, అందుకని చెప్పేసి 2 బాటిల్ అయితే తీసుకున్నాను. అది మీ ఇష్టం, మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి. నేనైతే నీళ్ళు అయితే వేయను దీంట్లో. 2 బాటిల్ వేసాను కదా, దీంట్లో కమీర్ వచ్చేసి సగం స్పూన్ అయితే వేసాను. కమీర్ అంటే మీకు తెలిసిందే కదా, కువైట్లో ఇంగ్లీష్లో వచ్చేసి యాస్టర్డ్ అంటారు. అట్లాగే వచ్చేసి మీరు చాలామంది అయితే కన్నా గోధుమ పిండి వేస్తారా, మైదా పిండి వేస్తారంటారు కదా. నేను ఈ ప్యాకెట్ అయితే వేస్తాను. ఇది మిక్స్డ్ గోధుమ పిండి. కలర్ కూడా చూశారు కదా, నేను వేసిన గోధుమ పిండి. ఆ పిండి అయితే వేస్తాను. ఫస్ట్ నేను మజ్జిగ వేసి కమీర సగం స్పూన్ వేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి, తర్వాత వచ్చేసి బాగా కలపెట్టేసి, తర్వాత ఈ పిండి అయితే వేసుకొని చేత్తో బాగా ఉంటలు లేకోకుండా బాగా అయితే కలుపుకుంటాను. ఇప్పుడు ఎందుకంటే ఎంత బాగా కలిపితే కన్నా పిండి అంత బాగా అయితే కన్నా మనకు గీ మాత్రం అయితే కన్నా వస్తాయి. అలాగే వచ్చేసి నేను పిండి ఏ విధంగా కలుపుకుంటున్నాను మీరు చూసి అదే విధంగా అయితే కానీ మీరు కలుపుకోండి. ఇప్పుడైతే నేను సగం అయితే కన్నా జిబ్దా అంటే బటర్ తెలుసు కదా మీకు. బటర్ అయితే కన్నా సగం వేసినాను. సగం అయితే బాగా చేతులు పిసికేసి బాగా దాంట్లో వేసేసి బాగా పిసికినాను. పిసికిన తర్వాత బాగా అంతా మిక్స్ అయ్యేటట్టుకైతే కన్నా బాగా అయితే కన్నా పిండి అంతా బాగా కొట్టిన తర్వాత ఇప్పుడు వచ్చేసి దీంట్లో కార్న్ఫ్లోర్ మొక్కజొన్నల పిండి ఏదైనా కానీ పర్వాలేదు. నేను చూపించే ప్యాకెటే కాదు, ఏదైనా కానీ పర్వాలేదు. మొక్కజొన్న పిండి కార్న్ఫ్లోర్ అది ఒక పిడికెడు మీద అనుకోండి. ఒక పిడికెడు కరెక్ట్గా దండిగా పిడికెడికి ఎంత వస్తుందో అంత మీద అనుకోండి. బాగా కలిపేసి అది కూడా బాగా దీనికి అయితే కన్నా బాగా మిక్స్ అయితే చేశాను. మిక్స్ చేసిన తర్వాత నేను దీంట్లో వేసేది అయితే కానీ నేను వేరేటి ఏం వేయను, ఇది మాత్రమే. ఇది వచ్చేసి నేను కవర్ కట్టేసి దానికి పైన ఓవెన్లో అయితే పెడతాను. అక్కడ ఓవెన్లో అయితే కన్నా గాలి తోలని ప్లేస్ కాబట్టి ఇది పిండి మనకు బాగా ఉప్పకాలి, పొంగాలి. ఇప్పుడు చూశారు కదా బాగా పొంగింది. మనం అట్ట పెట్టంగానే మళ్ళీ కిందికి వెళ్ళిపోతుంది. చూశారు కదా, నేను అట్లా అనేసి బాగా కలిపేసి మళ్ళీ తర్వాత నేను గీ మాత్రలు అయితే వేస్తాను. మీరు ఎలా వేస్తారో గీ మాత్రం నాకైతే తెలియదు, కానీ నేను చేత్తోనే వేస్తాను. ఒక చేతి వచ్చేసి స్పూను, ఒక చేతి వచ్చేసి పిండి తీసుకొని ఇటు తీసేసుకొని రౌండ్గా అంతా ఒకే షేప్ వచ్చేటట్టుగా, ఒకే లెవెల్గా ఉండేటట్టుగా పిండి అది బాల్స్ అవి గీమాతులు ఒకే లెవెల్గా ఉండేటట్టుగా నేను అన్నీ చూసుకుంటాను. తర్వాత వచ్చేసి ఎందుకంటే ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఉంటే కన్నా వీళ్ళు తినేటప్పుడైనా కానీ వీళ్ళు చూసేదానికి బాగుండాలి, అడుస్తారు. అందుకు నేను వచ్చేసి ఒకే లెవెల్లో ఒకేలా ఉండేటట్టుగా నేనైతే చూసుకుంటాను. చూశారు కదా, ఆ విధంగా అయితే కన్నా వేసాను. ప్రతి ఒక్కసారి అయితే కానీ అదే విధంగా వేస్తాను. ఇప్పుడు ఇవి ఎర్రగా వచ్చిన తర్వాత మీరు వేసినామంటే నూనెలో వేసినామంటే కలపెడుతూనే ఉండాలి. అసలు ఛాన్స్ మనం గమ్ముగా ఉండకూడదు. ఎందుకంటే కలపెడుతూనే ఉంటే అంత లెక్కల ఒకే కలర్ వస్తుంది. ఇది ఏ కలర్ రావాలంటే కన్నా ఇప్పుడు ఇది ఖర్జూరము పచ్చిగా ఉన్నప్పుడు ఏ విధంగా వస్తుంది, దానికాడికి కొంచెం నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా అదే విధంగా రావాలి. ఇప్పుడు కలబెట్టుకోకుంటే కన్నా ఏమవుతుందంటే ఒకటి ఎర్రంగా ఒకటి వేరే కలర్లో వస్తుంది. అప్పుడు చూసేదానికి కూడా బాగుండదు. వాళ్ళు మనం ఇంత పని కష్టపడి చేసినా కూడా వాళ్ళు అయితే కన్నా బాగలేదంటారు. ఈ విధంగా చేసినాను కదా. నేను సీరా వచ్చేసి నేను ముందే చేసుకున్నాను. సీరా మీకు చూపిద్దాం అనుకుంటే కన్నా కుదరలేదు. ఈ సీరా వచ్చేసి నేను 2 గ్లాస్ చక్కెర తీసుకుంటే కన్నా 1 గ్లాస్ నీళ్ళు వేసి ఒక 15 నిమిషాల సేపు ఉడకనిచ్చి ముందే దాంట్లో నిమ్మకాయ ఒప్పులు రౌండ్గా కట్ చేసి జాఫ్రాన్ అయితే కన్నా వేసుకుంటాను. మీకు ఉడికేటప్పుడు చేతితో ఇటు పట్టుకుంటే కన్నా సీరాని ఒక రవ్వ మందంగా తగులుతుంది. మందంగా తగిలినప్పుడు మీరు ఆఫ్ చేసుకోవాలి. అప్పుడు కరెక్ట్గా పర్ఫెక్ట్గా సీరా అయితే వచ్చినట్టు. నేను తర్వాత వచ్చేసి అంతా ఒక ప్లేట్ అయితే కానీ డెకరేషన్ అయితే చేద్దామని చెప్పేసి ఒక ప్లేట్లో ఎన్ని గేమాతలు పెట్టేసి తర్వాత వచ్చేసి సీరా కూడా మళ్ళీ పైన ఒక్కరవ అట్లా వేసి తర్వాత వచ్చేసి నూగులు ఉన్నాయి కదా, తెల్ల నూగులు, ఆ తెల్ల నూగులు పైన అంతా చల్లేసి తర్వాత వచ్చేసి కుంకుమ పువ్వు కూడా పైన అంతా బాగా చల్లేసి ఆ విధంగా అయితే డెకరేట్ చేసినాను. వీళ్ళకు తినేటప్పుడు వీళ్ళకి డెకరేషన్ అనేది వీళ్ళకు ఒక ఆనందం, సంతోషం తెలియదు నాకు. వాళ్ళకి చూసేదానికి ఆ విధంగా ఉంటే కన్నా ఒకవేళ సపోజ్ అదే గీమత్ బాగా లేకున్నా కానీ చూసేదానికి బాగుంది కాబట్టి వాళ్ళకి వాళ్ళు ఉండాయని చెప్తారు. ఎందుకంటే నేను ముందుగానే అనుభవించినాను కాబట్టి చాలాసార్లు నేనైతే చెప్తున్నాను. అలాగని చెప్పేసి బాగుండవని కాదు, చాలా బాగుంటాయి. నేనైతే కనుక తినను, ఎందుకంటే నాకు ఇష్టం ఉండవు. అసలు 99% కోవిడ్ వాళ్ళకి నేను ఎప్పుడు తినను. చూశారు కదా, ఇదే విధంగా చేసుకోండి. చూశారు కదా, మీరు ఎప్పుడైనా గీ మాత్రం చేసుకోవాలనుకుంటే కన్నా ఇదే విధంగా చేసుకోండి. చాలా బాగా వస్తాయి. నేను చెప్పిన విధంగా ఫాలో అయితే కన్నా చేత కాని వాళ్ళు కూడా బాగా చేసుకోవచ్చు. ఇదేనండి గీ మాతులు, ఇలాగే చేసుకోండి. చాలామంది అడిగిండ్రు.